చాలా సంతోషం అండి. ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో నేను క్లియర్గా చెప్పాను, దళపతి గారు అనేది అత్యధిక మెజార్టీతో రాబోతున్నారు, అత్యధిక సీట్లు గెలుచుకోబోతున్నారు. కాకపోతే సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది అని చెప్పి నేను ముందే చెప్పాను. అదే జరిగింది. మేము కూడా ఊహించగలుగుతాం అని చెప్పి మాకు సంతోషం ఉంది. మా సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకరు రావడం, మరొకరు ఇంకొక రాష్ట్రాన్ని సీఎంగా పరిపాలించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈవెన్ విజయ్ గారు కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాము. నేను చెప్పదలుచుకుంది ఒకటి, విజయ్ గారు ఇప్పటి వరకు స్టాలిన్ గారి అధికారంలో తమిళనాడు ఎంతో వెనుకబడింది. తమిళనాడు ప్రజలు ఎన్నో బాధలను ఎదుర్కొన్నారు. ఆ బాధలు తీర్చి తమిళనాడు ముందంజలో నడిపించాల్సింది మీ బాధ్యత. మీకు ఇక్కడ అనుభవరాహితం అనేది ఏదైనా ఉంటే క్లియర్గా అటు పవన్ కళ్యాణ్ గారు అంతకుముందుగా మీకు వచ్చేసి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. పైన కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం కూడా మీకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. వారి సపోర్ట్ అనేది మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు మీరు తమిళనాడు ఎలక్షన్స్? ఎప్పుడైతే ఆయన ప్రకటించారో అప్పటి నుంచే ఆయన ఫాలో అవుతున్నాడు మొత్తం. కాకపోతే అప్పుడు మాకు క్లియర్గా తెలిసింది ఏంటంటే వచ్చినా కూడా అరకొర, అంటే అటు స్టాలిన్ గారికి సగం సీట్లు వస్తాయి, ఈయన కూడా సగం సీట్లు వస్తాయని చెప్పి అర్థమైంది అనుకున్నారు. అప్పట్లో అంటే గెస్ అన్నట్టు అంతే. ఇక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తమిళనాడుకి వెళ్ళి ప్రచారం చేశారో, ఈ బీజేపీ అనేది సపోర్ట్ ఇవ్వడం జరిగిందో, అప్పుడు మాకు క్లియర్గా అర్థమైపోయింది మెజార్టీ సీట్స్ అనేవి విజయ్ గారు గెలిచిపోతున్నారని చెప్పేసి. చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని కూడా కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు, దాని మీద ఏమంటారు? అంటే 2 చోట్ల గెలవలేదని, ఇక్కడేమో విజయ్ గారు ఏకంగా సీఎం అయిపోయారు కదా. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం వల్ల ఎటువంటి వాడికైనా కానీ హైప్ అనేది వస్తుంది. అది వ్యతిరేకంగా కానీ పాజిటివ్ కరంగా కానీ. ఇప్పుడు ఎదుటివాడు ఏమనుకున్నాడంటే, నేను ఇంతవరకు ఏది సాధించలేదు, ఏదైనా నేను సాధించాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకోవాలి. ఆయన తిట్టైనా సరే, ఆయన పవర్ అయినా సరే, ఆ రకంగా తయారైంది అన్నట్టు ప్రజానికం అని చెప్పి. మరి గాజువాక భీమవరం గురించి అక్కడ ఓడిపోయారు కదా, దాని గురించి? ఓటమి అనేది సహజం అండి, అది ఎప్పుడో ఓడిపోయింది అన్నట్టు. తర్వాత గెలుచుకున్నారు కదా ఆయన. ఒకప్పుడు ఆయన ఏమన్నారు, ఆయన క్లియర్గా ఎలక్షన్స్ వచ్చే ముందే చెప్పిన ఆయన, నేను గెలుస్తానని నమ్మకం నాకు కూడా లేదు, కానీ గ్రౌండ్ రియాలిటీ అనేది నాకు తెలియాలి, ఏం జరగబోతుంది, అసలు ఏముంది ఇక్కడ అని చెప్పి. దాని గురించి నేను పోటీ చేస్తానని చెప్పి ఆయన క్లియర్ అయిపోయింది. అంతే, నువ్వు గాజువాక వదిలేసండి. ఇక్కడ హైదరాబాద్ కూడా ఆయన పోటీ చేశారు, హైదరాబాద్ కూడా గెలుచుకోలేదు. ఎలక్షన్స్ ముందే ఆయన క్లియర్ చెప్తున్నట్టు, ఆయన అనేది సత్యాన్వేషణలో ఉన్నారన్నట్టు. నేను ఎంతవరకు పోరాడగలుగుతాను, ఎంతవరకు గెలవగలుగుతాను, ప్రజలకు సాయం చేయగలుగుతాను లేదని చెప్పేసి. దాని ప్రకారంగా ఆయన పోటీ చేసి ఆయన క్లియర్ అప్పట్లో క్లియర్ తెలిసిపోయింది నేను గెలవలేనని చెప్పి. ఆ మాట ముందే చెప్తున్నాను ఆయన. తర్వాత నేను రాబోతున్నాను చెప్పేసి టీడీపీతో కలిసేసి ఇన్ని సీట్లలో నేను ఖచ్చితంగా ఈ సీట్లన్నీ నేను గెలుస్తాను అని చెప్పి, నాకు ఈ సీట్లు మాత్రమే కావాలని చెప్పి ఆయన కోరుకున్నారు. చాలా మంది మొన్న జగన్ గారి రిలేటివ్స్ మ్యారేజ్కి వెళ్ళారని చెప్పేసి, జగన్ గారి సపోర్ట్ బాగా ఎక్కువ ఉంది తలపతి గారి మీద అని కొన్ని వార్తలు వచ్చే, దాని గురించి ఏమంటారు? జగన్ గారు చెప్పడానికి అంటే ఇక్కడ రోజా గారు చెప్పుకోవాలండి. మనము పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ప్రచారం పోయారో అలానే రోజా గారు కూడా ఆలోచించినట్టు, నేను కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయనలాగాని, నేను కూడా ఎమ్మెల్యేగా చేసి వచ్చిన ఆయనలాగానే నేను కూడా ప్రచారం చేస్తాను, నేను కూడా గెలిపిస్తా అని చెప్పేసి వెళ్ళారు. పాపం స్టాలిన్ అండ్ ఉదయ్ గారు ఇద్దరు కూడా ఇంటికే పరిమితం అయిపోయారు. కనీసం ప్రజలకు ముఖం కూడా చూపించుకునేటట్లేదు. అది లెగ్గన్నట్టు. జగన్ గారు చాలా దూరం అన్నట్టు. ఇంకా ఇప్పుడు త్రిష గారికి డిప్యూటీ సీఎం ఇస్తారా? త్రిష గారి తర్వాత ఎక్స్పెక్టేషన్ ప్రకారం త్రిష గారి తర్వాత ఆలోచిద్దామండి. అది ఏదైనా అని మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఇప్పుడు విజయ్ గారు ఎలా పాలిస్తారని చెప్పి. విజయ్ గారి మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే అతను కొత్తగా వస్తున్నారు సీట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు, తనకు కాస్త అనుభవం అనేది కావాలి. అనుభవం కావాలంటే పక్కన రాష్ట్రాల సహాయం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి.